ఉండే ప్లేస్ నుంచి ఎర్లీ మార్నింగ్ లేచి బయలుదేరేసి మేము 4:30, 5 అట్లా వెళ్ళామన్నమాట. ఫుల్ మంచు, ముందర ఏముందో కూడా కనిపెట్టలేదు. సో అందువల్ల వీడియో కూడా క్లారిటీ రావట్లేదు, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇది ఒక వ్యూ పాయింట్, దీన్ని మడగడ వ్యూ పాయింట్ అంటారు. చూడండి ఫుల్ రష్గా ఉంది ఇక్కడ కూడా. ఎర్లీ మార్నింగ్ 4కి లేచి బయలుదేరినాం మేము. మంచు చూసారా ఎట్ట పడుతుందో. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది పైన. మేమే ముందుగా వచ్చామనుకుంటే మాకంటే ముందు నుంచి ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ లొకేషన్ చూడండి బా, ఈ టైంలో ఈ లొకేషన్లో ఫుల్ చలిలో బా చాలా బాగుంటే చాలా బాగుంది ఇక్కడ ఈ లొకేషన్స్. చూడండి ఎలా అదిరిపోతుంది. అంతే ఇక్కడ కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. మడగడ వ్యూ పాయింట్, ఇది ఊరి పేరు మడగడ ఏటదేమో బహుశా. ఎక్సలెంట్గా ఉంది. ఇట్లాంటిది ఖచ్చితంగా లైఫ్లో ఒకసారన్నా మనం చేయాలి, చూడాలి, అనుభవించాలి. అరకు నుండి మనం మడగడ వ్యూ పాయింట్ పోవడానికి దారిలో ఎత్తుక్కోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మార్నింగ్ లేచి బయలుదేరామంటే వెహికల్స్ అన్నీ అటే వెళ్తూ ఉంటాయి. పా సగం దూరం వచ్చే లోపల కాళ్ళు నొప్పులు, నడువుల నొప్పులు, అలుపు, మంచు, గాలి పీలుస్తుంటే అది ఊపిరితిత్తులోకి వెళ్ళేది కూడా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. మంచు మనం బాగా పీల్చేస్తున్నాం అనేసి. అబ్బో ఏంచి మళ్ళీ పైకి ఉంది, బట్ మనం అంత దూరం పోలేం. షార్ట్ కట్లో కొట్టేద్దాం. అందరూ ఇట్లా వెళ్తూ ఉన్నారు. ఇల్లుగా ఉన్నారు చిన్నబా. సార్ లొకేషన్స్ చూడండి. సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. సూర్యుడి కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. క్రౌడ్ మాత్రం బేభత్సంగా ఉంది. ఫుల్గా వచ్చేసారు జనాలు. అస్సలు మొత్తం ఏడ జరిపేస్తున్నారు. పళ్ళు కూడా ఏడ వేస్తున్నారు. టిఫిన్లు గిఫిన్లు మొత్తం అన్నీ పైన దొరికేస్తాయి.